ఒక స్టేట్లో ఎలక్షన్ జరిగింది, కానీ ప్రశ్న ఏంటంటే అక్కడ ఓటింగ్ జరిగిందా లేక మ్యానిపులేషన్ జరిగిందా? వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. ఈవీఎం మిషన్స్ మీద డౌట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ మధ్య ఫైట్స్, ఇక ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి. కానీ నిజమేంటి? ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా అర్థమయ్యే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెస్ట్ బెంగాల్ ఇండియాలో ద మోస్ట్ పొలిటికలీ సెన్సిటివ్ స్టేట్స్ లో ఒకటి. 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లో రికార్డ్ బ్రేకింగ్ గా 92% కి పైగా ఓటింగ్ జరిగింది. అంటే ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈ ఎలక్షన్స్ మీద. కానీ ఓటింగ్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ అయింది నిజమైన డ్రామా. ఇక్కడ మెయిన్ గా రెండు పార్టీస్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. టీఎంసీని లీడ్ చేస్తున్న మమతా బెనర్జీ గారికి అండ్ బీజేపీని లీడ్ చేస్తున్న మోడీజీ గారికి మధ్య. అండ్ ఎగ్జిట్ పోల్స్ ని కానీ చూస్తే బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. అందుకే టెన్షన్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే ఈవీఎం మిషన్స్. టీఎంసీ లీడర్స్ ఎస్పెషల్లీ మమతా బెనర్జీ గారు ఓపెన్ గా ఎలిగేషన్స్ చేస్తున్నారు. అది ఏంటంటే మ్యానిపులేషన్ జరిగింది అండ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ సేఫ్ గా లేవు అని చెప్తున్నారు. ఆమె డైరెక్ట్ గా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ గురించి డౌట్ రేస్ చేసింది. అండ్ ఈవెన్ ఇది లైఫ్ అండ్ డెత్ ఫైట్ అని చెప్పి డిక్లేర్ కూడా చేసింది. ఇది సింపుల్ ఎలిగేషన్ అయితే కాదు, ఇది ఎలక్షన్స్ క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసినట్టే. ఇంకో సైడ్ లో టీఎంసీ లీడర్స్ ప్రొటెస్ట్లు కూడా స్టార్ట్ చేశారు. కోల్కతాలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ముందు కూర్చొని ప్రొటెస్ట్లు కూడా చేశారు. అండ్ వీళ్ళ డౌట్ ఏంటంటే ఈవీఎం స్టోరేజ్ లో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే డెమోక్రసీని మర్డర్ చేస్తున్నారని చెప్పి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. ఇది చాలా సీరియస్ వర్డ్. అంటే వాళ్ళకి ట్రస్ట్ కంప్లీట్ గా పోయింది సిస్టమ్ మీద. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎలిగేషన్స్ టీఎంసీ పార్టీ నుండి మాత్రమే కాదు, బీజేపీ నుండి కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి. ఫల్తా అనే ప్లేస్ లో ఈవీఎం మిషన్ లో బీజేపీ క్యాండిడేట్ పేరు పైన టేప్ వేయడం జరిగిందని చెప్పి ఎలిగేషన్స్ వచ్చింది. కానీ అది ఎలిగేషన్ మాత్రమే కాదు, అది నిజం కూడా. మీరు వీడియోలో చూస్తున్నట్టు టోటల్ గా 30+ కంప్లైంట్స్ లో కొన్ని వెరిఫై కూడా అయ్యాయి. దానివల్ల రీపోల్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈవీఎం మాల్ ఫంక్షన్. కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో ఓటింగ్ టైంలో మెషిన్స్ వర్క్ అవ్వకపోవడం, డిలే అవ్వడం జరిగింది. ఓటింగ్ ప్రాసెస్ స్లో అయింది, ఓటర్స్ ఫ్రస్ట్రేషన్ పెరిగింది. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మీరు 2 hours లైన్ లో నిలబడి ఈవీఎం మిషన్ కానీ పని చేయకపోతే మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుందా లేదా? వస్తుంది కదా. అదే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో జరుగుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ సైడ్ ఏంటి? వెస్ట్ బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్ క్లియర్ గా చెప్పాడు, కౌంటింగ్ సెంటర్స్ లో రాంగ్ డూయింగ్ కి ఛాన్స్ లేదు అని చెప్పారు. ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే 24/7 సీసీటీవీ సర్వైలెన్స్ లో ఉంది అని చెప్పారు. అండ్ స్ట్రాంగ్ రూమ్స్ సెక్యూర్ గా ఉన్నాయి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నామని చెప్పారు. అంటే అఫీషియల్ గా సిస్టమ్ సేఫ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే మమతా బెనర్జీ సుప్రీం కోర్ట్ కి వెళ్లడం. ఆమె పిటిషన్ లో మెయిన్ గా చెప్పింది ఏంటంటే బీజేపీ ఓటర్స్ కి ఫేవరబుల్ గా ఈవీఎం మ్యానిపులేషన్ జరుగుతుందని చెప్పింది. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కి థ్రెట్ ఉందని కూడా చెప్పింది. ఈ కేస్ ని వినింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మరి కోర్ట్ అయితే ఇమీడియట్ గా స్ట్రాంగ్ అబ్జర్వేషన్ అయితే ఇచ్చింది. ఎలిగేషన్స్ అయితే సీరియస్ గా ఉన్నాయి, కానీ సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి, లేకపోతే పబ్లిక్ ట్రస్ట్ డ్యామేజ్ అవుతుందని చెప్పి కోర్టు చెప్పింది. కోర్టు ఎలక్షన్ కమిషన్ ని కూడా క్వశ్చన్ చేసి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలని చెప్పింది. కానీ ఎలక్షన్ ప్రాసెస్ ఇమీడియట్ గా స్టాప్ చేయలేదు. అంటే కోర్టు న్యూట్రల్ గా స్టాండ్ తీసుకొని ప్రూఫ్ మీద బేస్ అయ్యి యాక్షన్ తీసుకుంటామని క్లియర్ గా చెప్పింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కొంతమంది స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ ని డిప్లాయ్ చేసింది. వాళ్ళలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరు తెచ్చుకున్న ఆఫీసర్స్ కూడా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ లో అపాయింట్ చేశారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. పొలిటికల్ క్లాషెస్ కూడా కొన్ని ప్లేసెస్ లో జరిగాయి. క్యాడర్ ఫైట్స్, ఇంటిమిడేషన్ ఎలిగేషన్స్, పోలింగ్ బూత్ దగ్గర టెన్షన్, ఇవన్నీ కలిసి సిచ్యువేషన్ ని ఇంకా హీట్ చేశాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పొలిటికల్ ఫైట్ కాదు, ఇది లీగల్ బ్యాటిల్ కూడా, పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ కూడా. మరి డెమోక్రసీ క్రెడిబిలిటీ మీద జరుగుతున్న పెద్ద టెస్ట్. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే 9th August 2024 కోల్కతాలో ఒక లేడీ డాక్టర్ ని అతి కిరాతకంగా రేప్ చేసి ఒక అతనైతే చంపేశాడు. సో ఆ న్యూస్ అయితే అప్పట్లోనే చాలా వరకు సెన్సేషన్ అయింది. అప్పటి సీఎం ఎవరంటే మమతా బెనర్జీ గారే. జస్టిస్ కోసం అందరు ర్యాలీలు చేస్తుంటే వాళ్ళతో పాటు ఏమో కూడా సీఎం కలిసి, ఒక సీఎం కూడా కలిసి వాళ్ళతో పాటు ర్యాలీ చేసింది కామన్ పర్సన్ లాగా. సో పీపుల్, యూ హ్యావ్ టు థింక్ అట్ వన్స్. ఒకసారి ఆలోచించి ఓటు వేయాలి. సో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాలని చెప్పి నేను అనుకోవట్లేదు. మరి ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ ఏంటంటే ట్రస్ట్. ప్రజలు ఓటు వేశారు, కానీ రిజల్ట్ మీద డౌట్ వస్తే డెమోక్రసీ మీనింగ్ ఏంటి? ఒక సైడ్ పొలిటికల్ పార్టీస్ గొడవ పడుతున్నాయి, ఇంకొక సైడ్ కామన్ పీపుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజంగా ఓటు వాల్యూ ఉందా లేక సిస్టమ్ మ్యానిపులేషన్ జరుగుతుందా అనే డౌట్ వస్తుంది. ఇంకా సిచ్యువేషన్ ని ఇంటెన్స్ చేసింది ఇంకో ఇష్యూ, ఓటర్స్ లిస్ట్ కాంట్రవర్సీ. లక్షల మంది ఓటర్ల పేరు రిమూవ్ చేశారు. కొన్ని కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇది ఓటర్స్ మైండ్ లో ఆల్రెడీ డౌట్ క్రియేట్ చేసింది. అప్పుడు ఈవీఎం ఇష్యూ యాడ్ అయ్యాక సిచ్యువేషన్ ఫుల్ టెన్స్ అయ్యింది. ఇప్పుడు రియల్ గా బీజేపీ ఓటర్స్ కి ఈవీఎం వర్క్ అవ్వకపోయింది అని చెప్పి క్లైమ్ చేస్తున్నారు కొన్ని లీడర్స్. కానీ అఫీషియల్ గా ప్రూఫ్ లేదు.
కొన్ని ప్లేసెస్ లో గ్లిచ్ జరిగింది, కొన్ని ప్లేసెస్ లో మ్యానిపులేషన్ డౌట్ ఉంది, కానీ కంప్లీట్ ఎవిడెన్స్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. మనం ఇది అర్థం చేసుకోవాలి. ఎలిగేషన్స్ ఉంటే ఫ్యాక్ట్ అవ్వలేదు, కానీ ఇగ్నోర్ కూడా చేయలేము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఎలక్షన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అని చెప్తారు, కానీ ట్రాన్స్పరెన్సీ మీద డౌట్ వస్తే క్రెడిబిలిటీ డ్యామేజ్ అవుతుంది. వెస్ట్ బెంగాల్ లో ఇప్పుడు అదే జరుగుతుంది. సిస్టమ్ వర్సెస్ సస్పిషియన్. ఎమోషనలీ కానీ చూస్తే ఒక ఓటర్ కి బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే తన ఓట్ కరెక్ట్ గా కౌంట్ అవ్వాలి అని, కానీ ఇప్పుడు బెంగాల్లో ఓటర్ కి డౌట్, నా ఓట్ సేఫా అని. ఇది డెమోక్రసీకి బిగ్గెస్ట్ డేంజర్. ఫైనల్ గా సిచ్యువేషన్ ఏంటంటే కౌంటింగ్ మే 4th జరగబోతుంది. అప్పుడే రియల్ క్లారిటీ వస్తుంది. ఎవరు గెలుస్తారనే దానికంటే ఎలక్షన్ ఫేర్ గా జరిగిందా లేదా అనే దానికి ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక ఎలక్షన్ కాదు, ఇది డెమోక్రసీ టెస్ట్. మీ ఒపీనియన్ ఏంటి? ఈవీఎం ట్రస్ట్ వర్తియా లేక సిస్టమ్ లో లూప్ హోల్స్ ఉన్నాయా? కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. నేను ఈ వీడియోని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఆ కష్టం అయితే వృధా అయిపోకూడదు కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? థ్యాంక్ యూ. సో నేను నెక్స్ట్ జియోపాలిటిక్స్ న్యూస్ తోటి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.